జీవగల తండ్రి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి ఎంతవరకు మీ సన్నిధానికి గురించా వందనాలు. మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి దేవా నువ్వు చేసిన సహాయం కొరకే నీకు వందనాలు. ఈ దినము ప్రపంచంలో దేవా అయా ఉంటున్న మరి మరి గుజరాత్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి దుష్ట కార్యాలన్నిటినీ నాశనము చేయు దేవా. అక్కడున్న ప్రజల్ని, పరిశుద్ధుల్ని, సేవకుల్ని నీ యొక్క ఆత్మతో నింపు, నీ కొరకే బలపరచు. గుజరాత్ రాష్ట్రంలో నీ ఏర్పాట్లు ఉన్న వారి నరకం నుంచి విడిపించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 549వ పాట. ఆకాశమహాకాశంబులు అట్టానీయా చర్యాకారుడా, ఆకాశమహాకాశంబులు అట్టానీయా చర్యాకారుడా, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నవోపకారి, కృపాజూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, ఇంటికి మాములను, ఇంటికి మాములను, ఆకాశమహాకాశంబులు అట్టానీయా చర్యాకారుడా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసి నమ రాజా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసి నమ రాజా, విజయమీము మా విజయోడా, విజయమీము మా విజయోడా, నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు అట్టానీయా చర్యాకారుడా, బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, విలువైన నిరాకరణను, విలువైన నిరాకరణను ధరింపజేయు, హల్లెలూయా ధరింపజేయు, హల్లెలూయా. ఆకాశమహాకాశంబులు అట్టానీయా చర్యాకారుడా, ఆకాశమహాకాశంబులు అట్టానీయా చర్యాకారుడా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం. మొదట 3 వచనాలు చదువుదాం.
అంతియొకలోనున్న సంఘములో బర్నబా, నీగ్రే అనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతురాధిపతి అనే హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని వినే ముందు 12వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఈ యొక్క 12వ అధ్యాయంలో ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదు అని రాజు తన ప్రసంగమును చేస్తూ అన్ను తాను మహిమపరుచుకొని దేవుని అవమానపరిచిన కారణం చేత పురుగులు పడి ప్రాణం విడిచాడు. కారణం ఏంటి? ప్రభువు దూత అతన్ని మొత్తును. దేవుని ఉగ్రత అనేది కనుక ఆయన దగ్గర నుంచే వస్తుంది. కారణం ఏంటంటే ఎవరైతే ఆయన విరోధంగా జీవిస్తారో వారు దేవుని ఉగ్రతకు పాత్రులు. కానీ కారణం ఏంటి అంటే యాకోబుని చంపి సంఘాన్ని బలత్కారముగా పాడు చేసి సంఘమును బాధపెట్టి కనుక విశ్వాసులు సేవకులు యెరూషలేములో నుండి చెదిరిపోయి కారణము చేత యాకోబుని చెరసాల్లో పేతుని చెరసాల్లో వచ్చి పండుగ అయిన తర్వాత పస్కాను చంపాలనే ఆలోచన కలిగిన కనుక వీటన్నిటినీ దేవుడు చూచాడు. ఆయన చూచున్న దేవుడు, హాగర్ని చూచే దేవుడు. ఆ దినాల్లో ప్రారంభ దినాల్లో పరిచర్యలో హాగర్ని చూచిన దేవుడు ఆ బిడ్డ మొర ఆలకించాడు. ఆ తల్లి మొర ఆలకించాడు. ఏ రీతిగా ఆలకించి వారికి విజయం ఇచ్చి గోతుని చేర్చి నీరు ఇచ్చాడో ఆ తల్లి బిడ్డకు ఇక్కడ దేవుని సేవకులు, అపోస్తులు, పరిశుద్ధులు వారు కలిగిన భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు ఉపవాసం ఉండి వారు ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్లుగా మనం గమనించాం. ఈ 12వ అధ్యాయంలో 24వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండును. ఆ దినాల్లోనే ప్రారంభ దినాల్లో అపోస్తులు దేవుని వాక్యము వాళ్ళ ద్వారా యెరూషలేము ఆ చుట్టుపక్కల ఆ దేశం అంతట్లో కూడా దేవుని వాక్యము ప్రబలుతూ వచ్చింది. కారణం ఏంటి? ఎట్లా ప్రబలిందంటే అపోస్తులు చెదరలేదు కానీ రక్షించబడిన వారు అనేక మంది చెదిరిపోయి వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. కనుక బర్నబాయు సౌలును తమ పరిచర్యను నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. యెరూషలేము నుండి వారు బర్నబా సౌలును పిలిచిన పరిచర్య కొరకే గనుక పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అని యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి వారు తిరిగి వచ్చారు. కనుక ముందుగా దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. తర్వాత బర్నబాను ప్రభువు తన పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు. మనుషులు పిలిచినట్లుగా అయితే వాళ్ళు వచ్చి కొంతకాలం ఉండి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. కనుక ఒక సేవకుడు తన జ్ఞానంతో ఒక సేవకుని పిలిచి నాతో నువ్వు కలిసి సేవ చేయంటే కొంతకాలం ఉండి ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతాడు. కనుక సౌలుని రక్షించిన దేవుడు పౌలుగా మార్చి తన పరిచర్యను అప్పగించాడు. ఈ యొక్క అపోస్తులిక 2వ అధ్యాయంలో మనం చూసాం. బర్నబా భూస్వామి. బర్నబా తనకున్న యావత్ ఆస్తిని అమ్మివేసి అపోస్తుడు హెచ్చరిక పుత్రుడిగా పేరుగాంచి అతడు దేవుని కొరకు ఆ దేవుని చేత ఎన్నిక చేయబడినవాడుగా అతడు ప్రతిష్ఠించబడినవాడుగా దేవుని పని కొరకే దేవుడు అతను నిర్ణయించినట్లు చూస్తున్నాం. కనుక సౌలు బర్నబా తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను అనే వ్యక్తిని
యెరూషలేము తీసుకొని వచ్చినట్లు చూసాం. అంతియొక్కలో ఉన్న సంఘములో బర్నబా, నీగ్రా అనబడిన సిమియోను, కురేనుడైన లుకియా, చతురాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తులు, బోధకులు ఉండిరి. ఆ దినంలో యెరూషలేములో అంతియొక్కలో ఎవరున్నారంటే బర్నబా వచ్చాడు, కనుక పౌలు వచ్చాడు, నీగ్రా అనబడిన సిమియోను ఉన్నాడు, అక్కడ కురేనుడైన లుకియా ఉన్నాడు, చతురాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు అను వ్యక్తి బోధకులుగా, సౌలు, వీళ్ళందరూ అక్కడ బోధించేవారుగా ఉన్నారు. కనుక దేవుని మందిరంలో అంతియొక్కలో ఎంతమంది పరిచారకులుగా ఉండి, సేవకులుగా ఉండి, దేవుని కొరకు వాడబడేవారుగా గమనిస్తున్నాం. నేటి దినాన్ని సంఘాల్లో దేవుని పరిచయ కొరకు నిలబడిన వారు, వాక్య పరిచయం చేసేవారు బహు పొదువుగా ఉన్నారు. నేటి దినాన్ని ఎవరిని సంఘంలో పరిచయాలు వాడుకుంటున్నారంటే ఉద్యోగస్తులని, దశంభాగం ఇచ్చేవారిని, ఆ సేవకులు మెప్పించేవారిని, వారి గిఫ్ట్లు ఇచ్చేవారిని, వారిని సంతోషపెట్టేవారిని, మంచి ఇంగ్లీషు లేదా మంచి కొన్ని భాషలు వచ్చి మంచిగా టీప్ టాప్గా కనబడిన వాళ్ళని తమ పరిచర్య కొరకు సంఘాల్లో వాడుకునే సేవకులు కోకొల్లగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బర్నబా, నీగ్రా అనబడిన సిమియోను, కురేనుడైన లుకియా, చతురాధిపతిని హేరోదు కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను బోధకులను, ప్రవక్తలను ఉండిరి. వీరందరూ ఎక్కడున్నారంటే అంతియొక్క అనే సంఘములో ఉన్నారు. కనుక నేడు దినాన్ని సంఘములో కూడా ఇటువంటి పరిచారకులుగా, సేవకులుగా ఉండి కనుక పంపబడిన వారుగా పరిచర్యకు విస్తరించబడాలి అంటే వారు దేవుని సంఘములో, వారు సండే స్కూల్ నుంచి, యవనస్తుల మీటింగ్ నుంచి, సంఘములో నుంచి వారు అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారుగా ఉండిన వారిని మాత్రమే పరిచర్య వాడుకోవాలి. సౌలు లాంటి, ఆ కయీన్ లాంటి వారిని పరిచర్య వాడుకోకాదు కానీ కనుక తిమోతి లాంటి వారిని కనుక పరిచర్యలో వాడుకోవాలి. కనుక మనం కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే అనేకుల్ని, తీతును, తిమోతిని, అనేకుల్ని దేవుని పరిచర్యలు యోగ్యులైన వారిని పరిచర్య పంపించినట్లుగా మనం గమనిస్తున్నాం. 2వ వచనంలో వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారి నా కొరకు ప్రత్యేకపరిచిన వారితో చెప్పెను. అంతటి వారు ఉపవాసముని ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకులుగా ఉన్నవారు వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న అపోస్తులతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవుడు పంపించిన చోట్లకెల్లా, కనుక బైబిల్ చూసినప్పుడు యేసేపు చోట్లల్లా, వెళ్ళిన చోట్లల్లా దేవుడు తోడున్నాడు. దావీదు వెళ్ళిన చోట్లల్లా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు పంపించాలి. తన సేవకులు అపోస్తులైన వారు అభిషేకించి పంపించబడాలంటే కనుక మనం అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 7 పంపించబడ్డారు. వారు ఎటువంటి వారో గత కాలంలో చూసాం. మరలే మాట చదువుదాం, చూడండి 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య ఎడతెక్క యుందుమని చెప్పిరి. ఈ మాట జనసోమంతులకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమాను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్క వాడగు నికోలసును అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులను నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కానీ ఇక్కడ గమనించినట్లయితే వారు ఎటువంటి వారు అంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన వారు. కనుక వారు ఎటువంటి వారంటే వారు ప్రార్థన యందును వాక్య పరిచయం ఎడతెగక ఉండిన వారు. వారు ఎటువంటి వారు అంటే జనసొమ్ము సంఘమంతటికి వారు ఇష్టమైన వారు. వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మ నిండుకున్నవారు. వారు ఎటువంటి వారంటే వారిని అపోస్తులు నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఇచ్చిరి. కనుక వారు యోగ్యులు కాకపోతే, వారు అయోగ్యులైనట్లయితే ఏదో వారమల్లా స్కూల్లో బోధ చేసి, టీచింగ్ చేసి, ఏదో ఆఫీసులో బోధ చేసి, ఏదో ఆదివారం ప్రసంగికులుగా, బోధకులుగా వచ్చిన వారి జీవితాల ద్వారా వారు ఆత్మీయంగా ఎదగరు. సంఘంలో కూడా ఆత్మీయంగా వారు ఆ సంఘాన్ని పోషించలేరు. కనుక అపోస్తులుగా
దేవుని సంఘములో ఆ యెరూషలేములో అపోస్తులతోనూ పెద్దలతోనూ సంఘ కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా పాల్గొన్న వారు బహు కొద్ది మంది మాత్రమే. భక్సింగ్ గారి దినాల్లో గొప్ప గొప్ప దైవజనులు దినాల్లో కొద్దివారే ఉన్నారు. ఆ కొద్దివారు వారు అక్కడ లేక వారు సంఘము ద్వారా గుర్తించబడ్డారు, పరిశుద్ధాత్మను నింపబడ్డారు, వారు విశ్వాసంతో ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని బహు ధైర్యముగా బోధించేవారు ఉన్నారు. వారు సత్యవాక్యాన్ని సరిగా వారు విభాగించి ఉపదేశించి బోధించి ఖండించి గద్దించేవారుగా ఉన్నారు. నేడు దినాన్ని బోధకులుగా ఉన్నవారు పంపబడిన వారు ఎట్లా ఉన్నారంటే, ఈ పెద్ద సేవకులు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళని పంపిస్తే వాళ్ళు వెళ్ళి పరిచయం చేస్తే అవి 4-5 సంఘాలు నడిపించేస్తున్నాం, ఆ కానుకలు వస్తున్నాయి, దశంభాగాలు వస్తున్నాయి, వీళ్ళు మాకు ఉపయోగపడుతున్నారు, వారం పూట మాత్రమే ఆ పరిచారులు వాడుతారు తప్ప తర్వాత వారిని ఈ పెద్ద సేవకులు పట్టించుకోరు. వాళ్ళేమో సంఘంలో ఉన్న విశ్వాసాలని పట్టించుకోలేని వారుగా కేవలం బోధకులుగా ఉన్నవారు నేటి దినాన్ని ఉన్నారు. అటువారు నీ ప్రియ దేవుని సేవకులారా, నీ స్వార్థము కొరకు నీ పరిచర్యకి అవసరమని నువ్వు వాడుకున్నట్లయితే వారి ద్వారా నీకు నీ ద్వారా వాళ్ళ క్షేమం కలిగి ఉండొచ్చు, కానీ సంఘానికి క్షేమం లేదు, సమాజానికి క్షేమం లేదు. దేవుడు అటు వారిని అంగీకరించలేని వాడుగా మనం గమనిస్తున్నాం. చూడండి, కనుక వారంతటి వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కనుక వారు ఉపవాసం ఉన్నారు కనుక వారు దేవుని చేత ఏర్పరచబడేవారు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు వారి చేతి నుంచి వారిని ప్రార్థించి వారిని పంపారు. సంఘం ద్వారా పంపించబడే ఉద్దేశాలు ఇవి. ఎప్పుడైనా సంఘం ద్వారా పంపించబడకుండా నాకు వాక్యం వచ్చు, నాకు పాటలు వచ్చు, నాకు క్రమం తెలుసు, నేను చాలా సంవత్సరాల సంఘములు ఉన్నాను, నాకు 4 భాషలు వచ్చు, నేను మనుషులు నవ్వించి కవ్వించి మనుషులు కొన్ని పొడుపు కథలు ఉపమానాలు చెప్పి నేను ఆ ప్రజలను నడిపించగలను, ఆ సామర్థ్యం నాకు ఉందని చెప్పి ఎవరి స్థానుసారంగా వారు వెళ్ళి సంఘాలు కడుతూ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు పతనానికి నాందిగా, వాళ్ళు విడిచి వచ్చిన పాపాలకు బానిసలుగా, వాళ్ళు ధనం కొరకు పరస్త్రీ కొరకు ఆశించే పరిచర్యలో దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. ప్రియ అపోస్తులుగా ప్రియ హెబ్రోను సహవాసంలో ఉంటున్న నేడు దినాన్ని సంఘంలో చూస్తే భక్సింగ్ గారు పంపించబడే వారు 7. కనుక భక్సింగ్ గారు పంపించిన ప్రపంచ దేశాలకి వెళ్ళిన వారి ద్వారా క్షేమము కలిగింది. యేసుప్రభు వారు పంపించిన వారి ద్వారా క్షేమము కలిగింది. కనుక అనేక మంది పెద్ద పెద్ద దైవజనుల్ని విడిచి వెళ్ళిపోయిన వారుగా వారి సొంత ఇష్టాలు నెరవేర్చుకున్న వారుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎటువంటి వారి ద్వారా పరిచర్యకి ఆటంకాలు ఉంటాయంటే రోమా 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకమును కలుగు చేయవారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపట మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్ముని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపట ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగత్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. గమనించారా? కానీ ఇక్కడ చూసిన నేర్చుకున్న బోధకు ఏదైతే నేర్చుకున్నారో సంఘంలో వారు ఏం చేస్తారంటే బోధకు వ్యతిరేకము, భేదాలు, ఆటంకాలు కలుగు చేయని కనిపెట్టాలి. కనుక కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని వాళ్ళని కనిపెట్టమని చెప్పాడు. వారిని తొలగిపోమని చెప్పాడు. అట్టివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకు దాసులు. వారు ఇంపైన మాటలు చెప్తారు, ఇచ్చకాలు చెప్తారు, నిష్కపట మనుషుల్ని మోసపుచ్చేవారుగా ఉంటారు. కనుక ఈ 3 విషయంలో మొదట 3 ఎటువంటి వారు అంటే వ్యతిరేకించేవారు, భేదములు కలుగు చేసేవారు, ఆటంకం కలుగు చేసేవారిని కనిపెట్టి వారిని తొలగిపోవాలి. రెండవ వారు ఎటువంటి వారంటే వారు క్రీస్తుకు దాసులు కాక వారు కడుపులకు దాసులు. వారు ఇంపైన మాటలు చెప్పేవారు, వారు నిష్కపట మనసు కలిగిన వారిని మోసం చేసేవారు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటగా ఉండవాలని కోరుచున్నాను. కనుక దేవుడు
కనుక వారిని నుంచి మనల్ని కాపాడేవాడు తప్ప మీరు మేలు విషయమే జ్ఞానులు ఉండాలి, కీడు విషయమే నిష్కపటగా ఉండాలని చెప్తున్నాను. మీ విషయమే నేను సంతోషించున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కీలకి కాల కింద శీఘ్రముగా దొక్కుతుంది. కనుక శత్రువైన వల్లో నుండి సంఘాన్ని కాపాడాలి, సేవకుల్ని కాపాడాలి, పరిశుద్ధుల్ని కాపాడాలంటే నేటి దినాన్ని ఆ రోమ 16-17 ప్రకారం 21 ప్రకారంగా చూస్తే ఎంతో దేవునికి విరోధముగా బ్రతికేవారు, పెద్ద వాళ్ళు లేదా దేవుని సేవకులని చెప్పుకునేవారు, దేవుని మందిరానికి దేవుని పరిచర్యను పాడు చేసేవారుగా తమ కడుపులకు దాసులుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక విషయం రాయబడ్డది 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలియొక్కకు వచ్చి అక్కడి నుండి వాడి ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలోములో ఉండగా యూదులు సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయవాడై ఉండును. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గాలివాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకం గలవాడే సెర్గే పౌలు అను అధిపతి యొద్దుండును. అతడు బర్నబా సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరును. ఇక్కడ మనం గమనించినట్లుగా 4వ వచనంలో కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, వీరు అనగా ఎవరంటే కనుక పౌలు బర్నబా పరిశుద్ధాత్మతో పంపబడ్డారు. వారు ఎక్కడికి వచ్చారంటే సెలూకియాకు వచ్చి అక్కడి నుండి వాడి ఎక్కి కుప్రాకు వచ్చారు. వారు సలోములో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రచురించున్నది. యూదుల మందిరములో దేవుని వాక్యాన్ని బోధించారు. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండును. యోహాను అనే వ్యక్తి పరిచారకుడిగా ఉండి వారికి పరిచర్యలో ఉపచారం సహాయం చేసేవాడుగా ఉన్నారు. వారు ఆ ద్వీపమంతను సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బరయేసు అని ఒక యూదుని చూచిరి. కనుక వారు అక్కడి నుండి ఆ ద్వీపమంతను సంచరించారు, పాపు అని ఊరికి వచ్చారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరంటే గారడీవాడు. రెండోది అతనికి అబద్ధ ప్రవక్త. మూడోది అతడు బరయేసు అను పేరు కలిగిన వాడుగా అతను ఒక యూదుడిగా మనం చూస్తున్నాం. ఇతడు చేసిన పని ఏంటంటే చూడండి 7వ వచనం. ఇతడు వివేకము గలవాడై పెర్గే పౌలు అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరును. అయితే ఇతడు వివేకము గలవాడై ఉన్నాడు. అతడు సౌలును బర్నబాను పిలిపించి దేవుని వాక్యం విన్నాడు. అయితే ఎలుమా ఆ అధిపతి విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించును. ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము. ఈ ఎలుమా అనే వ్యక్తి గనుక ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించి గనుక అతను దేవుని వాక్యం విన్నాడు. అయితే అధిపతిని విశ్వాసం తొలగింపవాలని ప్రయత్నం చేసి వారిని ఎదిరించాడు. ఎవరిని ఎదిరించాడు? పౌలు బర్నబాని ఎదిరించాడు. ఎదిరించింది కాక అతని పేరు ఎలుమా అనే పేరునకు గారడీవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని చేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్న మార్గము చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డువాడవై సూర్యుని చూడకుందవని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిని గనుక అతను తిరుగుచు ఎవరైనా చేయ పట్టుకొని నడిపింతురా అని వెదుగుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. గమనించారా? పౌలు బర్నబాను పిలిచి ఈ యొక్క అధిపతి దేవుని వాక్యాన్ని విన్నాడు. ఈ ఎలుమా అనే వ్యక్తి అతని విశ్వాసమును తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు పరిశుద్ధాత్మ నిండి అతని ఈరిదే గద్దించాడు. అతని తేరు చూచి సమస్తమైన కపటముతోను దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్న మార్గమును చెడగొట్టడం మానవా. కనుక ఈ వ్యక్తి
ఈ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని అతడు ప్రయత్నం చేసినప్పుడు పౌలు అతన్ని గద్దిస్తూ వచ్చాడు. కనుక అతనికి బుద్ధి చెప్తూ వచ్చాడు. కపటం కలిగిన వాడా, దుర్మార్గుడా, దుర్మార్గు నిండిన వాడా, అపవాది కుమారుడా, నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్న మార్గము చెడగొట్టడం మానవా. ఒకప్పుడు ప్రభు యొక్క మార్గాన్ని పాడు చేసేవాడు కూడా సౌలే. ఇదే పరిస్థితి సౌలుకి దేవుడు తన ముందు ఈ యొక్క అధిపతిని ఉంచి ఈ అధిపతిని ఉంచి పెర్గే పౌలోని అధిపతి యొద్ద ఉండెను. ఈ అధిపతిని గురించి అతన్ని గద్దించినప్పుడు అతడు ఏమీ మాట్లాడలేని వాడుగా ఉన్నాడు. అయితే పౌలు ఇంకేం చెప్పాడు చూడండి. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందవని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మిని కనుక అతడు తిరిగొచ్చి ఎవరైనా చేయపడుకు నడిపించరా అని వెదిగుచుండెను. పౌలు పరిశుద్ధాత్మ నింపాడు కనుక నీవు కొంతకాలము గుడ్డివాడవై నీవు ఉంటావని చెప్పి సూర్యుని చూడకుందవని అతన్ని గద్దించి అతను శపించినప్పుడు వెంటనే మబ్బును చీకటి అతన్ని కలిగిన వెంటనే అతడు గుడ్డివాడైపోయాడు. ఎవరైనా నా చేపట్టి నడిపిస్తారా అని ఆశిస్తూ వచ్చాడు, కానీ ఎవరు అతని చేయ పట్టుకొని నడిపించలేదు. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపోయాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని పనిని తిన్నగా, క్రమముగా, మర్యాదగా, చక్కగా జరిగిన దేవుని పనిని పాడు చేసేవారు, అపోస్తులని చెప్పుకునేవారు, హెబ్రోనని చెప్పుకునేవారు, పలు రకాలుగా దేవుని పరిచర్యను తమ స్వార్థము కొరకు, తమ స్వలాభము కొరకు, డబ్బు కొరకు, తమకు అనేకమైన సంఘాలు తమ చేతిలో ఉన్నాయి, అనేక విశ్వాసులు నా చేతిలో ఉన్నారు, నేను నడిపించగలుగుతున్నాను, నేను టీవీలో మాట్లాడుతున్నాను, నేను స్పీకర్గా ఉన్నాను, నేను పలు ఖాళీ లేకుండా పరిచయం చేస్తానని చెప్పుకొని చాలామంది కూడా నిర్దినాన్ని దేవుని పనిని కోకొల్లలుగా పాడు చేసే దుర్మార్గులుగా బతుకుతూ ఉన్నారు, దేవుని సేవకులుగా. కనుక అటువంటి ఈ ఎలిమ అయ్యక అధిపతి వలె నీ పాడు చేసిన ఈ యొక్క విశ్వాసని, ఈ యొక్క అధిపతిని పాడు చేసినట్లుగా ఈ ఎలిమ అనే వ్యక్తిని విశ్వాసం తొలగించాలని ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి వలె నీవు దేవుని పనిని, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు. ఈ గారిడి వాడు అక్కడ మనము అపోస్తలుల 8వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ గారిడి సీమోను కనుక దేవుని పనిని నేను ఎవరి మీద చేతులిస్తే వాడు పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఈ వరం నాకు ఇవ్వమని అడుగుతూ వచ్చాడు. కానీ తిరిగి పౌలు అక్కడ పేరు తను గద్దించినప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయడానికి పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఈ వ్యక్తి పశ్చాత్తాపడట్లేదు, కానీ తనకి ఈ వింతని ఈ ఇలమ ఈ యొక్క అధిపతి అతను చూసి ఈ పెర్గే పౌలు అనే అధిపతి దీన్ని చూసి ఆశ్చర్యపోతూ వచ్చాడు. నిజంగా దేవుడు నా పక్షముగా ఉన్నాడు. పౌలు బర్నబాలు వచ్చి ఈ యొక్క ఎలిమ అనే గాలిడి వాడిని గద్దించారు, శపించారు, అతడు గుడ్డువాడైపోయాడు అని అతను బోధకు, అతని ప్రార్థనకు, అతను శపించే విధానానికి అతను గుడ్డువాడయ్యే పరిస్థితిని చూసి ఈ యొక్క అధిపతి ఎంతగానో ప్రభువుని విశ్వసించి అతని బోధకు ఆశ్చర్యపోయాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితంలో ప్రభువు కొరకు మనం బ్రతికి సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి, కానీ దేవుని సంఘాల్లో సమస్యలు సృష్టించి దేవుని సంఘాన్ని పాడు చేసి దేవుని కార్యాలకి ఆటంకముగా ఉండగలిగే వారుగా ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క అధిపతి గాలిడి వాడికి వెంటనే శిక్ష వచ్చింది, కానీ నీ మీదకి వెంటనే శిక్ష రాకపోవచ్చు, వెంటనే దేవుని కోపం రాకపోవచ్చు, వెంటనే నీకు నీ కుటుంబం నష్టం కలగకపోవచ్చు. కానీ ఎవడు దేవుని ఆలయాన్ని పాటు చేస్తాడో వాడు దినాన్ని దేవుని కోపం అనేది వారి మీదకి వస్తారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కనుక ఆ ఎలిమ గాలిడి వాడు వలె దేవుని పనిని పాడు చేసినట్లయితే దేవుని కోపానికి నీవు నీ ఇంటి వారు గురుగా ఉంటారు. కనుక నెహెమ్యాని కనుక అక్కడ సన్బల్తు, టోబియా, గెర్షోము పాడు చేయాలని సత ప్రయత్నం చేశారు. యెరూషలేము ప్రాకారం కట్టడానికి ఎన్నో ఆటంకాలు చేశారు, కానీ నెహెమ్యా భయపడలేదు.
ఇక్కడ పౌలు బర్నబాలు ఆ గాడివాడి విషయంలో భయపడక ఖచ్చితంగా కఠినముగా అతన్ని పేతురు ఎలాగైతే ఆ గాడి సీమను గద్దించాడో ఇక్కడ కూడా ఈ గాడివాడిని గద్దించి నువ్వు కొంతకాలము సూర్యుని చూడకుందువు కాక అని చెప్పి అతను శపించినప్పుడు వెంటనే అతడు గుడ్డువాడైపోతూ వచ్చాడు. కానీ మన జీవితంలో ప్రభువు కొరకు మనం బ్రతికి పరలోకములో బహుమానం పొందేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. జీవిగల తండ్రి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి ఇదిగో మా జీవితంలో ఆ యొక్క ఎలియం అనే గాలిడి వాడి వలె మేము కాకుండా ఆ యొక్క గాలిడి సీమోను వలె మేము కాకుండా ఇదిగో నెహెమీ దినాల్లో ఉన్న ఆ యొక్క సన్బల్టు టోబియా గెర్షము వలె అయా నీ ఉగ్రత మేము గురుగా ఉండకుండా అయా పౌలు బర్నబాలు వలె అయా నీ పరిచర్లు మేము నమ్మకంగా ఉండాలని అప్పుడు ఆయన నువ్వు మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నేను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆకాశ మహాకాశంబులు అడ్డానియా చర్యాకారుడా ఆకాశ మహాకాశంబులు అడ్డానియా చర్యాకారుడా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.